హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు గుమ్మడి వడియాలు ఎలా పర్ఫెక్ట్గా పెట్టాలో కొలతలతో సహా టిప్స్తో పాటు చెప్తున్నానండి. ముందుగా మేము ఇక్కడ 2 తీసుకున్నామండి గుమ్మడికాయల్ని ముందు చాకుతో అలాగా పొట్టంతా తీసేస్తున్నాము. ఎందుకంటే ముందు కడగకూడదండి గుమ్మడికాయలు. కడిగిన తర్వాత మనం చేయాలంటే పొట్టు రాదు. అందుకే ముందు పొట్టు అన్నది మొత్తం ఇంత కూడా లేకుండా అంతా శుభ్రంగా గీరేయాలండి. చాకుతో గీరిన తర్వాత మాత్రమే అప్పుడు కడుక్కోవాలి. ఇక్కడ కడుగుతున్నప్పుడు నేను కొబ్బరి పీచు తీసుకున్నానండి. కొబ్బరి పీచుతో ఎందుకంటే ఇంకా కొంచెం ఉన్నది ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాంట్లో అది కూడా వచ్చేస్తుందండి మనకి చేత్తో కన్నా. అందుకని చూడండి, లేదంటే మీరు మామూలుగా చేత్తోనన్నా శుభ్రంగా గీరిన తర్వాత మనం 2-3 నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత మాత్రమే మనము చెయ్యాలి. ముందు మనము పొట్టు తీయకుండా కడిగితే అసలు రాదండి. ఇక్కడ చూడండి, కత్తిపీటతో మా తోటకూడలు ఇవిలా కట్ చేసి మాకు ఇస్తున్నారు. అప్పుడు మేమేమో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. ఇలా పెద్దది కత్తితోనే కట్ చేయాలండి. పెద్దది చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మరీ సన్నంగా చేయకండి ముక్కలు. మనము పొడుగుగా సన్నంగా ఉన్నట్టు చూసుకోవాలండి ముక్కలు. ఎందుకంటే మరీ తురిమినట్టుగా కూడా ఉండకూడదు, మరీ పెద్దగా కూడా ఉండకూడదు. మీ దాన్ని బట్టి ముక్కలు చూసుకోండి, మీరు కట్ చేసుకోండి. చూసారా, ఇలా ఇది ఎంత పనండి. ఇది ఒకళ్ళతో అవ్వదు, 2-3 ఉండాలండి. ఇక్కడ మేము 4 చేస్తే అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అల్లం పచ్చిమిరపకాయ ఉంచాను. చూసారా, ఇలా పొడుగు ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం. మేము మా బావగారు అమ్మాయి కట్ చేసుకుంటున్నాము. చూసారా, కట్ చేసిన తర్వాత మాకు ఇంత వచ్చిందండి. అంటే మనకి ఇప్పుడు కనబడడానికి అంత కనబడుతుంది, కానీ తర్వాత ఏమి ఉండదు. ఇక్కడ పప్పు నానబెట్టి మా తోటకూడలు పప్పు కడుగుతున్నారు. ఇప్పుడు ఇందులో నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. చూడండి, కళ్ళుప్పు వేసి మనము అందులో పసుపు కూడా వేసి ఇవి ముక్కలకి బాగా పట్టించడం వల్ల ఎక్సెస్ వాటర్ ఉన్నది ఇప్పటికే వచ్చేస్తుందండి. తర్వాత ఉన్న వాటర్ ఇంకా మార్నింగ్ వరకు మనం బరువు పెట్టిన తర్వాత స్ట్రైన్ చేస్తే కింద వాటర్ అంతా దిగిపోతుంది. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి మొత్తం అంతా పట్టించేలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే, చూడండి, ఇప్పుడు నేను ఒక చేతితో సరిపోవట్లేదని శుభ్రంగా కడుక్కొని 2 చేతులతో శుభ్రంగా మనం ఇదంతా ముక్కలకి పట్టిస్తున్నాము. దానివల్ల ఎక్స్ట్రా వాటర్ వస్తేనే మనకి దీంట్లో వాటర్ ఉంటే మళ్ళీ వడియాలు పాడైపోతాయండి, లూజ్గా వచ్చేస్తుంది. చూడండి, ఒక కాటన్ క్లాత్లో ఇప్పుడు ఇవన్నీ కూడా మేము తీస్తున్నాము. తీసి మూట కట్టేటప్పటికే మాకు చాలా వాటర్ అనేది వచ్చేసిందండి. ఎందుకంటే ఇది మేము బాగా దగ్గరికి పిసికేసాము. చూసారా, ఇప్పుడు మనకి కనపడడానికి ముక్కలు ఎక్కువ కనపడతాయి, కానీ ఆ వాటర్ అంతా వెళ్ళిన తర్వాత మనకి ముక్కలు అన్నవి తక్కువగా కనిపిస్తాయండి. చూడండి, ఇలా పైకి మనం చేసేటప్పటికే చూసారా, వాటర్ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. చాలా వరకు ఆ ఉన్న వాటర్ అంతా తీసేసి మేము మళ్ళీ ఆ స్ట్రైనర్లో పెట్టి వాటర్ పోయేలాగా మళ్ళీ బరువు పెట్టుకున్నామండి. మార్నింగ్ కల్లా మొత్తం అంతా దిగిపోయింది. చూసారా, ఇక్కడ మినపప్పు కడిగి ఉంచుకున్నాము. మేము పొట్టు కూడా పడేయలేదండి. ఈ పొట్టుతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పొట్టు వడియాలు కూడా చూపిస్తాను. ఈ వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి అది పొట్టు వడియాలు మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూసారా, 100 గ్రాముల అల్లము తీసుకున్నాము, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, అలాగే 4 టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకుని మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా అంటే పల్స్ మోడ్లో చేసి ఉంచుకున్నామండి. అలాగే ఇక్కడ మేము గ్రైండర్లో అయితే పప్పు వేయలేదు, మేము రుబ్బురోల్లోనే రుబ్బుకుంటున్నామండి. న్యాచురల్గా ఉంటే వడియాలు ఇంకా చాలా టేస్టీగా వస్తాయని. నిజంగా వడియాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. ఎందుకంటే ఇలా రాయి మీద రుబ్బడం వల్ల ఏంటో తెలీదు, ఇందులో ఎయిర్ అంతా పోయేలాగా బాగా కదిపానండి. అప్పుడు లూజ్ అవుతుంది, మనకి గారెల పిండిలాగా మనం చేసుకోవాలి. మెత్తగా ఉండాలి పిండి, కానీ వాటర్ లాగా పలచగా ఉండకూడదు. ఇక్కడ ఉల్లికాళ్ళు మళ్ళీ కొత్తిమీర కలిపి కోస్తున్నామండి మేము. ఇప్పుడు మనం అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు నూరించుకున్నాం కదా, అది ఇవి ఉల్లికాడలు కొత్తిమీర ఇవన్నీ వేసి సాల్ట్ వేసి మనకి ముక్కల్లో కూడా పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఎంత సరిపోతుందో మనం రుచికి తగ్గట్టు చూసుకోవాలండి. ముక్కలు కొలత ఎలాగంటే మీకు 3 గ్లాసులు వచ్చింది అనుకోండి, అంటే మీరు ఒక డేక్షాలో ఏదన్నా ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ మీకు 3 వచ్చాయి అనుకోండి ఈ ముక్కలు, దానికి 1 వంతు పిండి వేయాలండి, మినప్పిండి. అలా మీరు కొలుచుకోండి. ఒకవేళ మీకు 6 వస్తే ముక్కలు 2 వేయాలండి పిండి, మినప్పిండి. అలా కొలుచుకొని మీరు వేసుకోండి. మనకి వేసే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఎంత వేయాలని, కానీ ముందుగా చేసిన వాళ్ళకి మాత్రం ఇది మనం ఎంత బాగా కదిపితే దాంట్లో ఉన్న ఎయిర్ అంతా వెళ్తే అంత మనకి టేస్ట్ వస్తుందండి. ఈ వడియాలు అన్నవి మనకి కరకరలాడుతూ వస్తాయి, అసలు మెత్తగా అన్నది ఏమీ ఉండదు.
మనకి 1 సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. ఇది ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇది నీడలో ఆరడానికి లేదు. మేము మేడ పైన వెళ్ళి కవర్ల మీద ఆరబెడుతున్నామండి, ప్లాస్టిక్ కవర్ మీద. అప్పటికే ఎండ వచ్చేసింది. చూసారా, మేము టవల్స్ అన్ని కప్పుకొని ముగ్గురం కలిపి గబగబా వేస్తున్నామండి. ఎందుకంటే ఇవి మాకు సాయంత్రానికే ఆరిపోయినాయి. ఇంత ఎండలో మనము ముందు మళ్ళీ మనం ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల మాకు చాలా తొందరగా వచ్చేసాయి. కాటన్ క్లాత్లో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే అది మళ్ళీ తడిపి వెనకాల నుంచి క్లాత్ తీయాలండి. మేము ఇక్కడ ఇది కవర్లో వేయడం వల్ల మాకు తొందరగా అన్నవి వచ్చేసాయి. చూసారా, ఇక్కడ ముగ్గురం కలిసి ఎండలో వేస్తున్నాము. కానీ మనం చేతులతో మనం చేసుకుని మనం తినేది ఎంత హ్యాపీగా ఉంటుందండి. బయట కొనుక్కుని మనం తినగలం, కానీ ఆ టేస్ట్ అన్నది మనం ఎలా చేసుకున్నామో మనకు అంత రుచిగా ఉంటుంది. కానీ ఇది మనం వేపిన తర్వాత అయితే ఒక్కటి కూడా ఉంచలేదండి. దెబ్బలాడుకుని మళ్ళీ తినేశారు. నాకు కావాలని అంత టేస్ట్గా ఉన్నాయండి ఇవి వడియాలు అయితే. చూసారా, ఇవి అలా మనం ఆరబెట్టేసాము, ఇలాగ అయిపోయింది. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మేము ఇలా వెనక్కి తీసి తిప్పేటప్పటికి ఆరిపోయినాయండి. మళ్ళీ ఇవన్నీ తీసి మేము వేరే క్లాత్లో వేసి ఉంచామండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా మేము వడియాలు పెట్టుకోవాలి కాబట్టి మాకు ఇది కవర్ అయితే కావాలని మేము ఇవన్నీ తీసేసాం. చూసారా, సాయంత్రానికి ఇలా అంటే చేత్తో జస్ట్ చూసారా, ఆ రోజు సాయంత్రానికే వచ్చేస్తున్నాయి అవి ఇలాగా. ఇవి మళ్ళీ వెనకాల కొంచెం పచ్చిగా ఉన్నాయండి, ఎదురెదురు వచ్చేసాయి. కానీ మళ్ళీ ఇవి తీసి మేము ఒక క్లాత్లో వేసాము. ఎందుకంటే ఈ క్లాత్లో ఇవి ఆరే వరకు మళ్ళీ మేము వేసుకోవచ్చని. చూసారా, వడియాలు అయితే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే ఈ వీడియో ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.